ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ విషయంలో కేసీఆర్ సైలెంట్ గా ఉండటంపై అనుమానాలు కలుగుతున్నాయి. కవిత అరెస్ట్ విషయం తెలియగానే బీఆర్ఎస్ నేతలు ఆమె ఇంటికి వెళ్లి నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. అటు కూతురు అరెస్ట్ అయిన సందర్భంలోనూ ఢిల్లీలో కవిత విచారణపై కేసీఆర్ నోరు మెదపలేదు. బీఆర్ఎస్ అధినేతగా కాకుండా సొంత తండ్రిగా అయినా ఆయన కనీస స్పందన లేదు. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ చేరిక సమయంలో మీడియాతో మాట్లాడినప్పటికీ కవిత విషయాన్ని ప్రస్తావించలేదు. అంటే కేసీఆర్ కు కవిత అరెస్టు విషయం ముందే తెలుసనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల వేళ ఇంత హంగామా జరుగుతున్నప్పటికీ కనీసం స్పందించకపోవడం చూస్తుంటే వ్యూహాత్మకంగానే కేసీఆర్ వెళ్తున్నారని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ రేనా, ఎమ్మెల్సీ కవిత అరెస్టు మొన్న జరిగిన తర్వాత చాలా మంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు, మిడిల్ స్థాయి ఉన్నటువంటి నేతలు, ఎమ్మెల్యేలు చాలా మంది కూడా అక్కడికి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ప్రధానంగా హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళ నివాసానికి వచ్చారు. కవిత నివాసానికి వచ్చి సంఘీభావంగా దాదాపు 2-3 గంటల అక్కడ హైడ్రామా కొనసాగింది. ఆమెను బయటికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. దాదాపు ఈడీ అధికారులు కానీ ఐటీ అధికారులు లోపల చాలాసేపు దాడులు జరుగుతున్న సేపు బైఠాయించారు, పెద్ద ఎత్తున నిరసన చేశారు. అయితే ఇదంతా కేటీఆర్, హరీష్ రావు వరకు ఓకే, బట్ కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు అనేది ఈరోజు పెద్ద ఎత్తున చర్చ ఉంది. దాదాపు అరెస్ట్ జరిగి దాదాపు 3-4 డేస్ అవుతుంది. ఇంతవరకు కేసీఆర్ మౌనం వీడలేదు ఏంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చగా దారితీసింది. ఎందుకంటే దాని తర్వాత అసలు మొత్తానికే బయటికి రాలేదా, లేదంటే అసలే మాట్లాడలేదంటే అది కాదు. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో జాయిన్ అయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఏకంగా కేసీఆర్ ఫామ్ హౌస్ దాకా పిలిపించుకున్నాడు. అక్కడ వందలాది మంది కార్యకర్తలకు, బీఎస్పీకి సంబంధించినటువంటి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జెండా ఏదైతే ఉందో పార్టీకి సంబంధించినటువంటి కండవ కప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ కూడా కప్పి చాలాసేపు మాట్లాడాడు మీడియాతో కూడా. దాంట్లో చాలా విషయాలు, తెలంగాణ ఉద్యమంలో నేను ఎట్లా చేశాను, ఏ రకంగా తెలంగాణ తెచ్చుకున్నాను, మంత్రి పదవిని ఎట్లా గడ్డిపూచ లెక్క తీశాను, ఇట్లాంటివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. దాదాపు 15-20 నిమిషాల దాకా పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి దాంట్లో అరెస్ట్ విషయంలో కానీ ఇండైరెక్ట్గా కూడా, కనీసం కవిత అరెస్ట్ మీద ఇండైరెక్ట్గా కూడా బీజేపీని ఒక్క మాట అనలేదు. అదే విషయంలో కవిత అరెస్ట్ మీద అక్రమ కేసు అని కానీ, బిడ్డ నిజాయితీ రాలని కానీ, మద్యం కేసు విషయం కానీ ఇట్లాంటి పదాలు ఏవి లేకుండానే కేవలం తన ఉద్యమ ప్రస్థానాన్ని మాత్రమే మాట్లాడి ముగించినటువంటి సందర్భం చూసాం. ఆర్ఎస్ ప్రవీణ్ జాయిన్ అయినటువంటి సందర్భంలో ఈ 3-4 రోజుల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇదైతే. జాయినింగ్ టైంలో కూడా ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి చర్చ. ఇదంతా కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు కేసీఆర్ ని వేలెత్తి చూపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. బీజేపీ కొంతవరకు మాట్లాడినప్పుడు కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అయితే రేవంత్ రెడ్డి చాలా సుస్పష్టంగా తన ప్రెస్ మీట్ లో కానీ, నిన్న మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కూడా కేసీఆర్ నే టార్గెట్ చేసి మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇంత జరుగుతున్నా అన్నిటికన్నా ముఖ్యంగా బిడ్డ విషయం పక్క పెడితే ఎమ్మెల్సీగా ఉంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి అరెస్ట్ అయితే కనీసం ఇంటి దగ్గర దాకా ఎందుకు రాలేదు, ఇప్పటి వరకు ఎందుకు మౌనంగా ఉన్నారని రేవంత్ రెడ్డి పదే వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం ఉంది. బట్ అవునన్నా కాదన్నా నిజంగానే చాలా జనాల్లో ఉన్నటువంటి సాధారణ వ్యక్తులకు కావచ్చు, బీఆర్ఎస్ లో ఉన్న కింది క్యాడర్కి కావచ్చు ఒక అనుమానం అయితే వచ్చే అవకాశం ఉంది. సొంత బిడ్డ అరెస్ట్ అయ్యి ఢిల్లీకి వెళ్తే కనీసం ఢిల్లీ దాకా వెళ్ళకపోగా ఆరోగ్య సమస్యల వల్ల పోలేదు అనుకుంటే సరే, కానీ ఇంటి దగ్గరైనా ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడలేదు, ఇంటి దాకా ఎందుకు పోలేదు అనేటువంటి చర్చ అయితే రాజకీయ వర్గాల్లో ఉంది. ఆ పార్టీలోని కింది స్థాయి వల్ల కూడా అనుమానాలకు తావిస్తుంది. అయితే దీని వెనుక పెద్ద వ్యూహం ఉందని కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నటువంటి మాట. ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్తున్నాడు. ఆయన రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రత్యర్థి కాబట్టి పెద్ద ఎత్తున ఘాటుగానే వ్యాఖ్యలు చేశాడు. కానీ రాజకీయ విశ్లేషకులు కావచ్చు, తలపండినటువంటి రాజకీయ మేధావులు అనుకునే వాళ్ళు కూడా దీని వెనక ఏదో మౌనం ఉండడానికి దానికి ఏదో పెద్ద రీజన్ ఉంది అన్నటువంటి ఒక చర్చ అయితే దారితీస్తుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ అయింది.
ఈ షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడి అనవసరంగా ఎందుకు గెలిగించుకోవాలి అన్నటువంటి విషయం మీదనే కేసీఆర్ మౌనంగా ఉన్నాడా? ఎందుకంటే ఇదంతా ఇంతకాలం కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే, దొందే అన్నటువంటి విషయం మీద చెప్పుకుంటూ వచ్చారు. అది అసెంబ్లీ ఎన్నికల్లో వర్కౌట్ అయింది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు మళ్ళీ మాట్లాడడం వల్ల ఖచ్చితంగా అది బీజేపీకి అడ్వాంటేజ్ మరింత బీఆర్ఎస్ పూర్తిగా ఒక్క సీటు కూడా రాకుండా పోయే అవకాశం ఉంటుందని కేసీఆర్ భయపడుతున్నాడా, లేదు బీజేపీ మాట్లాడకుండా ఉందామని చెప్పిందా అనేటువంటి చర్చ కూడా రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్న మాట. ఇదంతా కూడా మొన్నటి వరకు మనం చూసాం. బీజేపీ అయితే చాలా పెద్ద ఎత్తున ఆరోపణ చేసుకుంటూ వచ్చింది. లిక్కర్ కేసులో దోషి ఖచ్చితంగా అరెస్ట్ అవుతుంది, రేపు అరెస్ట్ అవుతుంది చూడండి అని కిషన్ రెడ్డితో సహా జాతీయ స్థాయి నేతలందరూ కూడా చెప్పిపోయారు మన అసెంబ్లీ ఎన్నికల్లో. దాని తర్వాత సైలెంట్ అయింది, అరెస్ట్ కాలేదు. కానీ మొన్న సడన్ గా అరెస్ట్ చేయడం పట్ల దాన్ని మళ్ళీ రాజకీయం చేసే ప్రయత్నం అయితే చేశారు. అంటే ఎలక్షన్ ముందే కావాలని అరెస్ట్ చేశారు, ఇది బీజేపీ అడ్వాంటేజ్ కి తీసుకుంది అనేటువంటి విషయం కూడా చెప్పారు. అవునన్నా కాదన్నా రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తా అని అన్ని పార్టీలో నేతలు చెప్తుంటారు. అందుకనే ఇప్పుడు బీజేపీ కవిత అరెస్ట్ అస్త్రాన్ని బీజేపీ వాడుకుంటుంది. అందుకనే ఖచ్చితంగా అత్యధిక స్థానాలు గెలుచుకోవాలి. ఇదే అంశం మీద మేము బీఆర్ఎస్ కు మా పార్టీ ఒకటి కాదు అని చెప్పుకునే ప్రయత్నంలో బీజేపీ అరెస్ట్ చేసిందని కూడా కాంగ్రెస్ చెప్తున్నట్టు కానీ బయట అనుకుంటున్నటువంటి వ్యాఖ్యలు కానీ జరుగుతుంది. కానీ ఇదంతా ఒక పక్క అయితే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? తన బిడ్డ అరెస్ట్ అయితే, ఎందుకంటే పెద్ద ఎత్తున 100 కోట్ల స్కామ్, ఇది మామూలు స్కామ్ కాదు, దీంట్లో 1000 కోట్ల స్కామ్, 100 కోట్లు నేరుగా కవిత విషయంలోనే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ విషయంలో కేసీఆర్ సైలెంట్ గా ఉండటంపై అనుమానాలు కలుగుతున్నాయి. కవిత అరెస్ట్ విషయం తెలియగానే బీఆర్ఎస్ నేతలు ఆమె ఇంటికి వెళ్లి నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. అయితే కూతురు అరెస్ట్ అయిన సందర్భంలోనూ ఢిల్లీలో కవిత విచారణపైన కేసీఆర్ మాత్రం నోరు మెదపలేదు. బీఆర్ఎస్ అధినేతగా కాకుండా సొంత తండ్రిగా అయినా ఆయన కనీస స్పందన లేదు. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ చేరిక సమయంలో కూడా మీడియాతో మాట్లాడినప్పటికీ కవిత విషయాన్ని మాత్రం ఆయన ప్రస్తావించలేదు. అంటే కేసీఆర్ కు కవిత అరెస్ట్ విషయం ముందే తెలుసనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎన్నికల వేళ ఇంత హంగామా జరుగుతున్నప్పటికీ కనీసం స్పందించకపోవడం చూస్తుంటే వ్యూహాత్మకంగానే కేసీఆర్ వెళ్తున్నారని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ విషయంలో కేసీఆర్ సైలెంట్ గా ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కవిత అరెస్ట్ విషయం తెలియగానే బీఆర్ఎస్ నేతలు ఆమె ఇంటికి వెళ్లి నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. అటు కూతురు అరెస్ట్ అయిన సందర్భంలోనూ ఢిల్లీలో కవిత విచారణపైన కేసీఆర్ మాత్రం నోరు మెదపలేదు. బీఆర్ఎస్ అధినేతగా కాకుండా సొంత తండ్రిగా అయినా ఆయన కనీస స్పందన లేదు. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ చేరిక సమయంలో మీడియాతో మాట్లాడినప్పటికీ కూడా కవిత విషయాన్ని ప్రస్తావించలేదు. అంటే కేసీఆర్ కు కవిత అరెస్ట్ విషయం ముందే తెలుసనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల వేళ ఇంత హంగామా జరుగుతున్నప్పటికీ కనీసం స్పందించకపోవడం చూస్తుంటే వ్యూహాత్మకంగానే కేసీఆర్ వెళ్తున్నారని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, కేసీఆర్ స్పందించకపోవడంపై బీఆర్ఎస్ నేతలు ఏమైనా చెప్తున్నారా? రైట్, అనారోగ్య సమస్యల వల్లనే బయటికి రాలేకపోతున్నాడు ఇదనేది ఒక వాదనగా ఉంది. రెండవ వాదన వచ్చేసి కొంతమంది నేతలు దీని వెనుక వ్యూహం ఉంది కేసీఆర్ మాట్లాడకపోవడానికి. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులు హరీష్ రావు చాలా కీలకమైనటువంటి నేతే, కేటీఆర్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి కేసీఆర్ వెళ్లాల్సిన అవసరం లేదు అన్నటువంటి విషయం కూడా చెప్పారు. బట్ ఆయన అనారోగ్య సమస్యల వల్ల ఢిల్లీ దాకా వెళ్లలేకపోయాడనేది కొంతవరకు వాస్తవం అయినప్పటికీ కూడా
కేటీఆర్ అయితే ఢిల్లీ వెళ్ళాడు, హరీష్ రావు వెళ్ళాడు, కానీ కనీసం ప్రెస్ మీట్ పెట్టి బీజేపీని కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కానీ తూలనాడే విధంగా లేదంటే టార్గెట్ చేసే విధంగా ఎందుకు మాట్లాడలేదనేది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషణలో ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ కంటే కూడా బీజేపీ అరెస్ట్ చేయించింది అనేటువంటి అపవాదం ఉంది. కాబట్టి బీజేపీని మెయిన్ గా తిట్టాల్సినటువంటి కేసీఆర్ ఒకప్పుడు పెద్ద ఎత్తున హిందూ బొందు అనేటువంటి పదాలు కాంచి మొదలు పెడితే పెద్ద ఎత్తున బండి సంజయ్ని కావచ్చు, ధర్మపురి అరవింద్ని కావచ్చు, అమిత్ షాని కానీ, మోడీని కానీ అనని మాటలు ప్రతి ఒక్క మాట అన్నటువంటి సందర్భం మనం చూసాం ఆనాడు సభలో, అసెంబ్లీ కంటే ముందు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు? మరింత సైలెంట్ గా ఉండడానికి దీని వెనక రాజకీయ ఉద్దేశం ఉందా అనేది కూడా చాలా మంది చెప్పుకుంటున్నారు అన్నమాట. ఖచ్చితంగా ఇది బీజేపీ బీఆర్ఎస్ ఇంటర్నల్ పాలిటిక్స్ లో భాగంగానే కేసీఆర్ సైలెంట్ గా ఉన్నాడు అన్నటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతోంది. అందుకనే ప్రజెంట్ ఏకంగా తన బిడ్డ జైలుకి వెళ్ళినా కూడా, గతంలో జైలుకి వెళ్ళడం కాదు, కేవలం సిబిఐ విచారణకి వెళ్తేనే పెద్ద ఎత్తున హంగామా చేసి ఇంటి దగ్గర చేశారు. తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టాడు, కవిత ప్రెస్ మీట్ పెట్టింది. ఆ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతలందరూ కూడా సంఘీభావంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇట్లా పెద్ద నానా హంగామా జరిగినటువంటి సందర్భంలో ఇప్పుడు ఏకంగా అరెస్ట్ అయిన తర్వాత కూడా చడి చప్పుడు లేదు. దాని తర్వాత షెడ్యూల్ వచ్చింది ఆ రోజు సాయంత్రం. మళ్ళీ నిన్న ఇవాళంతా కూడా సైలెంట్ ఉంది. ఏకంగా ఆర్ఎస్ ప్రవీణ్ జాయినింగ్ విషయంలో బిజీగా ఉన్నారు. ఈ రోజు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ సంబంధించినటువంటి చేరికను కొంత రాజకీయం చేస్తుంటే దాని మీద కప్పిపుచ్చుకునేందుకు మహబూబ్ నగర్ సంబంధించినటువంటి లీడర్లందరూ మాట్లాడుతున్నారు. కానీ కవిత అరెస్ట్ మీద ఒక్కరు కూడా మాట్లాడకూడదు అన్నట్టుగా ఎవరు కూడా మాజీ మంత్రులు ఎవరు మాట్లాడట్లేదు, సైలెంట్ గా ఉన్నారు. ఏకంగా కేసీఆర్ సైలెంట్ గా ఉంటున్నాడు. దీని వెనుక ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ ఇంటర్ లింక్ లో భాగంగానే మాట్లాడట్లేడు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ అది కాదనుకున్నా కూడా కేసీఆర్ ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా కూడా మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవడం వల్లనే ఆయన ప్రెస్ మీట్ పెట్టట్లేడు, మౌనంగా ఉంటున్నారనేది కూడా మరొక వాదనగా ఉంది. ఏదైనప్పుడు కూడా కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడిగా 23 ఏళ్ల నుంచి ఎన్నో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి, 3-4 ప్రభుత్వాలు చూశాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు, 6-7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి బీజేపీ ఈ రకంగా కుట్ర పన్ని అరెస్ట్ చేసిందని పదే చెప్పినటువంటి కేసీఆర్ అన్నాడు. ఈ రోజు ఏకంగా అరెస్ట్ చేసినా కూడా ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఇదంతా లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే చేస్తున్నాడని కూడా మరొక వాదనగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తోంది. అంటే ఓ పక్క బిడ్డను ఎక్కుపెట్టి రాజకీయం చేయాలి, టికెట్లు లోక్సభలో లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తుంటే బీజేపీ మాత్రం అరెస్ట్ చేసి మీ 2 ఒకటి కాదు అని ఎక్కువ సీట్లు దొబ్బాలని చూస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎక్కువ పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఏకంగా రేవంత్ రెడ్డి కూడా చాలా క్లియర్ గా ఆరోపణ కూడా చేశారు. దీని మీద ఇంతవరకైతే కేటీఆర్ నుంచి కానీ కేసీఆర్ నుంచి కానీ స్పందన అయితే లేదు. బట్ దీని మీద ఏ రకంగా ముందుకెళ్తారు, కేసీఆర్ ఎప్పుడు మౌనంగా అని ఇంకా మౌనంగానే ఉంటాడా, నోరు ఎప్పుడు తెరుస్తారా అనేది మీద రాజకీయ వర్గాల్లో ఒక సస్పెన్స్ అయితే ఉంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.